ప్రపంచంలోని పురాతన ప్రోగ్రామింగ్ భాష సిలికాన్ వ్యాలీలో కనుగొనబడకపోతే పురాతన భారతదేశంలో కనుగొనబడితే నాగరికత మెసొపొటేమియాలో ప్రారంభమైందని, తర్కం ఏథెన్స్ లో పుట్టిందని, లాటిన్, గ్రీకు మరియు హిబ్రూ ఆధునిక భాషకు మూలాలని మనకు తరచుగా చెబుతుంటారు. కానీ మొత్తం కథ అదేనా? ఎందుకంటే ఆ సుపరిచితమైన కాలక్రమం కింద లోతైనది దాగుంది. ఆలోచన మరియు ధ్వని వ్యవస్థ చాలా శుద్ధి చేయబడింది. గణిత శాస్త్రంలో మనం ఎలా ఆలోచిస్తామో, మాట్లాడుతామో మరియు గణించే విధానం కూడా దానికి కీలకమని కొందరు నమ్ముతారు. ఆ వ్యవస్థ సంస్కృతం లాటిన్ లేదా గ్రీకు కంటే చాలా పురాతనమైంది మరియు ఇంగ్లీష్ వంటి ఆధునిక భాషల కంటే చాలా ఖచ్చితమైంది. ఇంగ్లీష్ స్పష్టతను అనుమతించే చోట అర్థం స్వరం, సందర్భం లేదా సాంస్కృతిక సూక్ష్మభేదం ఆధారంగా మారవచ్చు. సంస్కృతం దానిని తొలగిస్తుంది. అర్థం నేరుగా దాని నిర్మాణంలోకి ఎన్కోడ్ చేయబడుతుంది. భాష మాడ్యులర్, అల్గోరిథమిక్ మరియు నియమ ఆధారితమైనది. 2500 సంవత్సరాల క్రితం ప్రాచీన భాషవేత్త పాణిని సంస్కృతాన్ని తర్కం యొక్క కళాఖండంగా క్రమబద్ధీకరించాడు. అతని రచన అష్టాధ్యాయి దాదాపు 4000 వ్యాకరణ నియమాలను కలిగి ఉంది. ఇవి కవిత్వం కంటే కంప్యూటర్ కోడ్ లాగా చదవబడే కాంపాక్ట్, సొగసైన సూత్రాలుగా కుదించబడ్డాయి. నోమ్ చోమ్స్కీతో సహా ఆధునిక భాషావేత్తలు పాణిని భాషా చక్రం మరియు సమకాలీన భాషాశాస్త్రంలో సార్వత్రిక వ్యాకరణం యొక్క పునాదుల మధ్య ఆశ్చర్యకరమైన సారూప్యతను అంగీకరించారు. కానీ ఇక్కడే విషయాలు మరింత ఆశ్చర్యకరంగా మారుతున్నాయి. 1980లో నాసా పరిశోధకుడు రిక్ బ్రింక్స్ కంప్యూటర్లకు సహజ మానవ భాషను ఎలా అర్థం చేసుకోవాలో నేర్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను కనుగొన్నది అతన్ని ఆశ్చర్యపరిచింది. చాలా మానవ భాషలు యంత్రాలు సమర్థవంతంగా ప్రాసెస్ చేయడానికి చాలా అస్పష్టంగా మరియు అస్పష్టంగా ఉన్నాయి. కానీ ఒక పురాతన భాష సంస్కృతం మెరుగా ఉంది. ఇప్పుడు ప్రసిద్ధి చెందిన నాసా పత్రంలో రిగ్స్ 1000 సంవత్సరాల క్రితం సంస్కృతం భాషా స్పష్టతకు సంబంధించిన అనేక సమస్యలను ఇప్పటికే పరిష్కరించిందని రాశారు. దాని వాక్య నిర్మాణం చాలా తార్కికంగా, స్థిరంగా మరియు ఖచ్చితమైనదిగా ఉంది. ఇది ఒక లోహ భాషగా ఇతర భాషలను వివరించే మరియు ప్రాసెస్ చేయగల భాషగా పనిచేయగలదు. కృత్రిమ మేధస్సు మరియు సహజ భాషా ప్రాసెసింగ్ కోసం ఇది ఆటను మార్చే అంతర్దృష్టి. అయినప్పటికీ సంస్కృతం యొక్క అధునాతనత వ్యాకరణం లేదా భాషాశాస్త్రానికి మించి ఉంది. అరిస్టాటిల్ కంటే ముందు, లాటిన్ వర్ణమాల కంటే ముందు, గ్రీకులో వ్రాయడానికి ముందే మరింత వెనక్కి వెళ్దాం. ప్రపంచంలోని పురాతన శాస్త్రీయ మరియు తాత్విక ఆలోచనలను రికార్డ్ చేయడానికి సంస్కృతం ఇప్పటికే ఉపయోగించబడింది. వీటిలో ఋగ్వేదం ఏదైనా ఇండో యూరోపియన్ భాషలో అత్యంత పురాతనమైన మత మరియు సాహిత్య గ్రంథాలలో ఒకటిగా నిలుస్తుంది. ప్రధాన స్రవంతి పండితులు ఋగ్వేదాన్ని క్రీ.పూ. 1500 నాటిదిగా పేర్కొంటుండగా, నీలేషోక్ వంటి పరిశోధకులు ఈ గ్రంథంలోని ఖగోళ సూచనలను ఉపయోగించి చాలా మునుపటి తేదీలను ప్రతిపాదించారు. కొన్ని క్రీ.పూ. 22,000 నాటివి. సుభాష్ కాక్, డేవిడ్ బ్రౌలీ మరియు ఎన్.ఎస్. రాజారాం వంటి పండితులు ఈ పురాతన శ్లోకాలలో 10,000 సంవత్సరాల క్రితం నుండి నక్షత్ర అమరికలు మరియు కాలానుగుణ చక్రాల సూచనలు ఉన్నాయని వాదిస్తున్నారు. అటువంటి వాదనలు వివాదాస్పదంగా ఉన్నప్పటికీ వివాదాస్పదంగా లేనిది ఏమిటంటే గ్రంథాల యొక్క మేధో సంక్లిష్టత మరియు కవితా ఖచ్చితత్వం. అధునాతన ఆలోచన మరెక్కడ గుర్తించబడటానికి చాలా కాలం ముందు భారతదేశంలో వృద్ధి చెందిందనడానికి రుజువు. సంస్కృతం యొక్క వైభవం గణితం మరియు ప్రారంభ కంప్యూటింగ్ తర్కం వరకు విస్తరించింది. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో పింగళ అనే పండితుడు సంస్కృత కవిత్వ మీటర్పై ఒక గ్రంథమైన చండశాస్త్రంను రచించాడు. ఈ వచనంలో పింగళకు మరియు గురు అని పిలువబడే చిన్న మరియు పొడవైన అక్షరాలను ఉపయోగించాడు మరియు వాటిని 1 మరియు 0లుగా సూచించాడు. సారాంశంలో అతను ప్రపంచంలోనే మొట్టమొదటి బైనరీ ఎన్కోడింగ్ వ్యవస్థను అభివృద్ధి చేశాడు. పింగళ రచన అల్గోరిథమిక్ ఆలోచన, పునరావృతం మరియు మేరు ప్రస్తార అనే నిర్మాణాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఇది నేడు మనం పాస్కల్ ట్రయాంగిల్ గా తెలిసిన దానికి నిర్మాణాత్మకంగా సమానంగా ఉంటుంది. ఈ త్రిభుజం ఆధునిక గణితంలో ద్విపద విస్తరణలు మరియు కాంబినేటరిక్స్ కు పునాది వేస్తుంది. 13వ శతాబ్దంలో ఫైబొనాక్సీ తన ప్రసిద్ధ క్రమాన్ని యూరప్ పరిచయం చేసినప్పటికీ భారతీయ గణిత శాస్త్రజ్ఞులు శతాబ్దాల ముందే ఇలాంటి సూత్రాలను వారి కవిత మరియు భాషా సంప్రదాయాలలో పొందుపరిచారు. ఇటీవలి దశాబ్దాలలో భారతదేశ ప్రాచీన ఆధ్యాత్మిక సంప్రదాయాలు సంస్కృత మంత్రాలను జపించడం మానవ మెదడుపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతుందని చాలా కాలంగా చెబుతున్న దానిని న్యూరో సైన్స్ ధృవీకరించడం ప్రారంభించింది. మెక్గిల్ విశ్వవిద్యాలయం మరియు ట్రెంటో విశ్వవిద్యాలయం వంటి సంస్థల అధ్యయనాలు సుదీర్ఘమైన సంస్కృత పారాయణం మెదడులోని కీలక ప్రాంతాలలో బూడిద పదార్థ సాంద్రతను పెంచుతుందని, జ్ఞాపక శక్తి నిలుపుదలని పెంచుతుందని మరియు పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను సక్రియం చేయగలదని, శరీరాన్ని ప్రశాంతమైన రిలాక్స్డ్ స్థితిలోకి తీసుకొస్తుందని చూపించాయి. యూరోసైన్స్ లెటర్స్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో సంస్కృత జపం మెదడు సమన్వయాన్ని మెరుగుపరుస్తుందని, దృష్టి కేంద్రీకరించడాన్ని మరియు భావోద్వేగ నియంత్రణను ప్రోత్సహిస్తుందని కనుగొంది. ఇవి కేవలం వృత్తాంత వాదనలు కాదు. ఎంఆర్ఐ మరియు ఈజీ సాంకేతికతలను ఉపయోగించి వాటిని కొలుస్తున్నారు. మరియు సంస్కృతం కేవలం ఆధ్యాత్మికం కాదని, ఇది న్యూరోబయాలజికల్ అని వారు చూపిస్తున్నారు. కాబట్టి మనం వెనక్కి వెళ్లి అన్ని అర్థం చేసుకుందాం. మనం కోడ్ లాగా పనిచేసే, కవిత్వం లాగా ధ్వనించే, తర్కంలాగా ఆలోచించే మరియు ఔషధం లాగా నయం చేసే భాషను చూస్తున్నాం. బైనరీ లాజిక్ ద్వారా ధ్వనిని మ్యాప్ చేసే, దాని మీటర్ లో సమరూపతను ఎన్కోడ్ చేసే మరియు బిగ్గరగా మాట్లాడినప్పుడు మానసిక స్పష్టతను పదును పెట్టే భాష. సంస్కృతం కేవలం కథ చెప్పడం లేదా ప్రార్థన కోసం ఒక సాధనం కాదు. ఇది స్పృహ, ఖగోళ శాస్త్రం, తర్కం, గణితం మరియు తత్వశాస్త్రాన్ని అన్వేషించడానికి బహుమితీయ వ్యవస్థ కోసం ఒక బహుమితీయ వ్యవస్థ. మరియు లాటిన్ ఉనికిలో ఉండడానికి చాలా కాలం ముందు, శాస్త్రీయ పద్ధతి పుట్టడానికి శతాబ్దాల ముందు ఇది ఇదంతా చేస్తుంది. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చాలా పాఠశాల పాఠ్యాంశాల్లో సంస్కృతం గురించి ప్రస్తావించడం
చేయడం లేదు. అలా జరిగినప్పుడు దాన్ని తరచుగా మృత భాషగా తోసిపుచ్చుతారు. కానీ సంస్కృతం ఎప్పుడూ చనిపోలేదు. భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా దేవాలయాలలో, ఆచారాల్లో మరియు పండిత వర్గాలలో దీనిని నేటికీ మాట్లాడడం మరియు పఠించడం కొనసాగుతుంది. దాని మౌఖిక సంప్రదాయం, ముఖ్యంగా వేదాలు, వేల సంవత్సరాలుగా తరం తర్వాత తరం ద్వారా అందించబడిన ఖచ్చితమైన కంఠస్థ పద్ధతుల ద్వారా తరచుగా అద్భుతమైన ఖచ్చితత్వంతో సంరక్షించబడ్డాయి. నేడు మనం మాట్లాడే భాషలలో కూడా సంస్కృతం యొక్క సూక్ష్మజాలు స్పష్టంగా కనిపించకుండా దాగి ఉన్నాయి. సంస్కృత పదం ఆత్మ అంటే నేను లేదా ఆత్మ, గ్రీకు పదం అట్మోస్ లో ప్రతిధ్వనిస్తుంది అంటే శ్వాస. లాటిన్ లో మేటర్ అంటే మేటర్ అవుతుంది తల్లి. జ్ఞాన లేదా జ్ఞానం గ్రీకు గ్నోసిస్ తో ప్రతిధ్వనిస్తుంది. ఇవి యాదృచ్ఛికాలు కావు. అవి భాషా శిలాజాలు, చాలా పాత మూలం నుండి వచ్చిన వేలిముద్రలు. సంస్కృతం, గ్రీకు మరియు లాటిన్ అన్ని ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినవి అయినప్పటికీ సంస్కృతం మాత్రమే అసలు వ్యాకరణ నిర్మాణాన్ని ఇంత స్పష్టత మరియు అధునాతనతతో సంరక్షించింది. విశ్వం కూడా కంపనాలతో తయారైందనే పురాతన వేద ఆలోచన బహుశా అన్నింటికంటే ఆసక్తికరమైనది. నాద బ్రహ్మ, ప్రపంచం శబ్దం అనే పదబంధం వాస్తవికత అంతా ఆదిమ ప్రతిధ్వని నుండి ఉద్భవించిందని సూచిస్తుంది. ఇది కవితాత్మకంగా అనిపించవచ్చు. ఆధునిక భౌతిక శాస్త్రం స్ట్రింగ్ సిద్ధాంతం ద్వారా ఇలాంటి ఆలోచనలను అన్వేషిస్తుంది. ఇది సప్తమిక్ కణాలు అసలు కణాలు కావు, కానీ శక్తి యొక్క కంపించే తీగలు అని ప్రతిపాదిస్తుంది. ఊహాజనితమైనప్పటికీ పురాతన మెటాఫిజిక్స్ మరియు అత్యాధునిక భౌతిక శాస్త్రం మధ్య ప్రతిధ్వని విస్మరించడానికి చాలా లోతైనది. మరి సంస్కృతం అంటే ఏమిటి? ఇది కేవలం ఒక భాష కాదు. ఇది ఒక తార్కిక నిర్మాణం, కంపన శాస్త్రం, అభిజ్ఞా సాంకేతికత మరియు బహుశా ప్రాచీనులు చైతన్యాన్ని ఎలా గ్రహించారో తెలిపే ఒక కిటికీ కూడా. చూసినందుకు ధన్యవాదాలు. ఈ ప్రయాణం అలాగే మీకు కూడా ఆసక్తికరంగా అనిపిస్తే మరిన్నింటి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.